హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాము బరువు తగ్గడం ఎలా. వారు చాలా మంది క్లయింట్స్ బరువు తగ్గారండి. అయితే మన వీడియోస్ లోనే సార్ చాలా చేశారు కదండి. గత 3 years 4 years నుంచి సార్ సుమన్ టీవీలో వర్క్ చేస్తున్నారు, వెయిట్ లాస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అందులోంచి కొన్ని కామెంట్స్ అయితే మేము సెలెక్ట్ చేశామండి. సార్ ఇప్పుడు ఆన్సర్ చేస్తారు. వెయిట్ లాస్ ఏంటి, ఎలా చేయాలి, జరిగిందా, అదంతా కూడా. సార్ నమస్తే సార్. సార్ మన వీడియోస్ లోనే కింద కమెంట్స్ పెట్టారు సార్ చాలా మంది. ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునేవారు, లేకపోతే వెయిట్ లాస్ వాళ్ళకి వాళ్ళు జరగాలి అనుకునేవారు. మెయిన్ ఒక ఫన్ క్వశ్చన్ ఏంటంటే సార్, 12 సార్లు చాయ్ తాగితే వెయిట్ లాస్ జరుగుతుందా అంటే, ఆయన బిజీ స్కెడ్యూల్లో మరి ఏంటో తెలియదు, ఆయన ఫీల్డ్ అలాంటిదా, 12 చాయ్ తాగడం వల్ల ఏమైనా బరువు పెరుగుతారా తగ్గుతారా? నాకు తెలిసి సార్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ. అవునా సార్? ఎందుకంటే ఇప్పుడు 12 సార్లు చాయ్ ప్రైవేట్ జాబ్ లో అయితే బయటికి పోయి తాగలేరు, పంపర్ కూడా ఎవరు అన్నిసార్లు ఉద్యోగం ఫట్ సార్. కానీ గవర్నమెంట్ జాబ్ లా ఎవరు మనకు తీయలేరు, పోయే అవసరం లేదు, చాయ్ నడుచుకుంటా వస్తుంది. ఓకే సార్. గంటకు ఒకసారి వచ్చి నమస్తే సాబ్ అని చెప్పేసి వాడు చాయ్ పెట్టేసిపోతాడు. పని హెక్టిక్ ఉంటది మళ్ళీ ఫుల్. అవును సార్. అందరికి అనిపిస్తుంది ఏం పని ఉంటది, మస్తు పని ఉంటది గవర్నమెంట్ జాబ్ లో కూడా. ఎందుకంటే మనకు పేషెంట్లు చెప్తే నేను స్టార్టింగ్ లో అయితే నేను షాక్ అవుతుండే. దానికి మళ్ళా కంటిన్యూస్ స్ట్రెస్ ఉండడం వల్ల అంటే చాయ్ అంటే చాయ్ తాగి గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవుతుంది చాలా మందికి. అయితే గ్యాస్ట్రైటిస్ ఒకటే కాదు, బరువు కూడా పెరుగుతారా సార్? వేడి చేసి తగ్గడం అలా ఏం జరగదా సార్? ఇప్పుడు వేడి గిడి అని కాదు, మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే మనకు ఎడిక్షన్ చాయ్కు ఉండదు, అంత ఆ చక్కెరకు ఉంటది. ఒకసారి మీరు ఆలోచించండి, చాయ్ తాగుతారు కదా మీరు, చక్కెర వేసుకోకుండా ఒకసారి తాగి చూడండి, మీకు టేస్ట్ నచ్చదా? నచ్చదు. ఎవరు తాగుతారు అనేసి పక్కకు పెట్టేస్తారు. ఓహో, ఇదంతా టీ వల్ల కాదా సార్? షుగర్ వల్లేనా? షుగర్ వల్ల. టీ హెల్త్ కి మంచిది. గ్రీన్ టీ, వైట్ టీ, ఊలాంగ్ టీ, జిన్సెంగ్ టీ, ఎన్ని టీలు ఉంటాయి. అవును సార్, మంచిది కదా హెల్త్ కి. మనం చక్కెర వేసి దాన్ని విషం తయారు చేస్తున్నాం కాబట్టి చక్కెర వేసుకోండి. బరువు పెరుగుతారు, మాక్సిమం పెరుగుతారు. సో మరి అతను బరువు పెరుగుతున్నాడని అడిగాడా, బరువు తగ్గుతున్నాడా, లేకపోతే అతని ఎడిక్షనా తెలియట్లేదు సార్. ఆ క్వశ్చన్ అయితే అడిగారు సార్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కి వెళ్దాం సార్. నేను స్క్రీన్ షాట్ తీసాను. నైట్ 8 తర్వాత తింటే మొత్తం ఫ్యాట్ గా మారిపోతుందా, బరువు పెరుగుతామా? మీరు నైట్ ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినండి, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, లేట్ నైట్స్ తినొద్దు. 8 తర్వాత లేట్ నైట్, అందరికి లేట్ నైట్ వేరే. మళ్ళా ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేస్తుంది, అవును సార్, ఆయనకి డిన్నర్ మార్నింగ్ ఉంటది కదా. లేట్ నైట్ తినొద్దు అంటే అర్థమైంది అంటే డిన్నర్ కి స్లీప్ కి 3 గంటలు తేడా ఉండాలి. సో ఇప్పుడు ఒక అతను 12 గంటలకు పడుకుంటున్నాడు అంటే 9కి తినేసేయాలి, ఫినిష్. ఇట్లా చేతులు కడుక్కోవాలి 9కి. ఇప్పుడు అతను 4 కి పడుకుంటున్నాడు అంటే 12 కి అలా ఫినిష్ చేయాలి. మిడ్ నైట్ జాబ్స్ చేసే వాళ్ళ 3 గంటలు గ్యాప్ పెట్టుకోవాలి. వెయిట్ లాస్ జర్నీలో ఎక్కువగా మంది చేసే మిస్టేక్ ఏంటి? ఆకలి అయిన తర్వాత తినడం. ఆకలి అయిన తర్వాత తినడం ఆకలి మిస్టేకా సార్? మిస్టేక్ ఎందుకు నేను చెప్తా. ఓకే సార్. ఇప్పుడు మీకు ఆకలి లేదు, మనం ఏం చెప్తాం, సగం తినండి వదిలేసేయండి. సగం తింటే సరిపోయినట్టే అవుతుంది, ఎందుకంటే ఆకలి లేదు. అదే ఆకలి ఫుల్ అవుతుంది, డిలే అయింది, లంచ్ డిలే అయింది, మీరేం చేస్తారు, ఎంత తినాలి దానికన్నా ఎక్కువ తింటారు. దానికన్నా ఎక్కువనే కాదు, ఎంత ఎక్కువ తినాలి దానికి డబల్ ఎక్కువ తింటారు మళ్ళా. అవునా కదా? అవును సార్, ఎక్కువగా తింటాం. ఆకలి అయినప్పుడే తినడం బెటర్. అయితే అయ్యే ముందు తినడం, అయ్యే ముందు టైం టు టైం తినాలి. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్రాష్ డైట్స్ వల్ల బాడీకి లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఎంత డేంజరస్? క్రాష్ డైట్ శబ్దమే చెప్తుంది క్రాష్ అయిపోతావరా నైనా అనేసి. మరి అందరూ మిస్టేక్ చేసేస్తున్నారు. వాళ్ళు క్రాష్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే క్రాష్ డైట్ ఎగ్జాంపుల్ ఓన్లీ లిక్విడ్ డైట్ చేసిరు అనుకోండి, ఒక్క రోజు తాగుతాడు మనిషి, 2వ రోజు తాగుతాడు, మళ్ళీ ఏమవుతుంది, కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఫైబర్ లేదు, ఏం లేదు, ప్రోటీన్ లేదు, ఫ్యాట్ లేదు, ఏమైతుంది, బ్యాలెన్స్ డైట్ ఉండాలి బాడీకి. బ్యాలెన్స్ డైట్. అవునా కదా? ఓన్లీ వాటర్ మీద కూడా వెళ్ళిపోతారు కొందరు, ఓన్లీ వాటర్ తాగుతారు. ఒక అమ్మాయి అయితే ఇట్లా క్రాష్ డైట్ వల్ల పానమే పోయింది. అయ్యో. క్రాష్ డైట్ అసలు చెయ్యొద్దు. బ్యాలెన్స్ డైట్ చేసుకుంటా ఏం తినాలనిపిస్తే అది తిని బరువు తగ్గించుకోవచ్చు, హోమియోపతి మందులు వాడుకుంటా. ఓకే సార్. మరొక కమెంట్ సార్, ఈ ఒక్క హ్యాబిట్ వల్ల మీ వెయిట్ తగ్గడం లేదా? ఏదైనా హ్యాబిట్ వల్ల వెయిట్ అస్సలు ఎంత ప్రయత్నించినా, ఏం క్రాష్ డైట్స్, కిటో డైట్స్, ఇంటర్మీడియట్ ఏం చేసినా వెయిట్ తగ్గట్లేదంటే ఏం మిస్టేక్ చేస్తున్నట్టు సార్ తను? అంటే మనకు ఏం మిస్టేక్ చేస్తున్నారో తెలియదు, కానీ ఒక పెద్ద మిస్టేక్ చెప్తా నేను. ఏంటి సార్? జేబులో 5 రూపాయల కాయిన్ ఉందనుకోండి, ఒక 10 రూపాయల నోటు ఉందనుకోండి, ఏం చేస్తాం మనం, ఆకలి అవుతుంది, చాయ్ షాప్ కనిపించింది, పోయి 10 రూపాయలు ఇస్తాం, చాయ్ రానైనా అని
చాయ్ తీసి పెడతాడు. 5 రూపాయలు కూడా తీస్తాం. 2 బిస్కెట్ బిస్కెట్స్. ఈ చాయ్ బిస్కెట్ కాంబినేషన్ డేంజర్, అది మీరు మర్చిపోవద్దు. మళ్ళా ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్ లో ఒక మూలకి ఒక టేబుల్ వచ్చేసింది ఇప్పుడు చాలా మంది ఇంట్లో. అదేంది వర్క్ స్టేషన్. వర్క్ స్టేషన్ దానికి ఒక డ్రాయర్ ఉంటుంది, లాకర్ లాంటిది అది. ఓకే సార్. దాంట్లో ఒక అమూల్యమైన వస్తువు ఉంటుంది, బిస్కెట్ పుడాలు, చాక్లెట్ బార్లు, స్నాక్స్లు, 5 రూపాయలు చిప్స్ ప్యాకెట్లు. ఎందుకు? కాల్ నడుస్తుంది, లేవనీకి రాదు. ఎస్ సార్ వీఆర్ డూయింగ్ దిస్ సో అండ్ సో, డెడ్ లైన్ ఇస్ దిస్, అది టక 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 కెమెరా ఆఫ్ చేయడం, 2 నిమిషాల్లో తినేసేయడం, మింగేసేయడం. ప్రాసెస్ ఫుడ్లు పోతున్నాయా లేదా? పోతున్నాయి సార్. డైట్ చేస్తున్నా నేను అని భ్రమలో ఉంటారు. తగ్గించేసాం క్వాంటిటీ అది ఇది అని. ఇంతే తింటున్నా మళ్ళా అయినా ఇది తప్పు. సార్ ఈ డైట్ లో భాగంగా మేము సమ్మర్ లో రైస్ మొత్తం అవాయిడ్ చేసి కొంచెం బయట కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూసెస్ తాగుతున్నాం. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉందా? కూల్ డ్రింక్లు, షుగర్ కేన్ జ్యూస్లు, ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, షవర్మాలు విత్ డబల్ మయోనీస్. అన్నా 50 రూపాయలు ఎక్కువ మయోనీస్, ఎక్స్ట్రా చీజ్ అయ్యి మయోనీస్ అయ్యి. అది చీజ్ తింటుండా, దోశ తింటుండా, మయోనీస్ తింటుండా, షవర్మా తింటుండా, తినేటోనికి అర్థం కాదు. ఆ షవర్మాకి అర్థం కాదు నాకు ఏమని తయారు చేసిండు సృష్టించినోడు అనేసి. అవునా కాదా? అన్ని అన్వాంటెడ్ కార్బోహైడ్రేట్ వేస్తున్నారు, ట్రాన్స్ ఫ్యాట్స్ వేస్తున్నారు. ఏమైతుంది బాడీకి? దానికంటే ఇంట్లోనే కొంచెం పచ్చడి అయినా తినేయొచ్చేమో అంటారు. పచ్చడి తినొచ్చు కొంచెం 2 బుక్కలు. సో ఈ క్వశ్చన్స్ కి అయితే క్లారిటీ ఇచ్చేసారు. చాలా మంది కమెంట్ చేశారు, వారికి ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెయిట్ లాస్ లో కొంత అర్థమైంది సార్, ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, ఆ క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.